హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు 'కార్తీక దీపం' సీరియల్‌లో అసలేం జరుగుతుందో తెలుసుకోబోతున్నాం. శ్రీధర్‌కైతే కార్తీక్ కాల్ చేసి, "మాస్టారు, సుమిత్ర అత్త మీ ఇంటికొచ్చిందా? చెల్లెమ్మ మా ఇంటికి రావడం ఏంటి? ఒకవేళ అత్త ఇంటికొచ్చినా, ఆ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించి నాకు ఫోన్ చెయ్యి. ఏమైందిరా? ఇంట్లో ఏదో చిన్న గొడవ. ఎవరికి? అదన్నీ తర్వాత చెప్తానులే. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? మన ఇంట్లో ఆహ్, మీ ఇంట్లో ఉన్నానురా. సరే, అమ్మకు కూడా చెప్పు. భయమేం లేదులే. నేను, మామయ్య అత్త కోసం వెతుకుతున్నాం. ఉంటాను" అని కార్తీక్ అయితే ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు పక్కన ఉన్న కాంచన గూడా, "ఏమైందండి? సుమిత్ర కనిపించడం లేదంట" అని శ్రీధర్ అనగానే ఒక్కసారిగా కాంచన అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. కార్తీక్, దశరథ బావ సుమిత్ర కోసం వెతుకుతున్నారంట. వదినకేమైంది? వదిన కనిపించకపోవడం ఏంటి? ఇంట్లో ఏదో గొడవ జరిగిందంట. ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటండి? అది నాకు తెలీదు కాంచన. కాకపోతే గత కొద్ది రోజులుగా బావ, సుమిత్ర మాట్లాడుకోవడం లేదు కదా! ఆ విషయం మీద ఏదో గొడవ జరిగి ఉంటుంది. సుమిత్రకి నీలాగే పట్టుదల ఎక్కువ. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. నేను వెళ్లి చుట్టుపక్కల వెతుకుతాను. ఏవండీ, నువ్వేం కంగారు పడకు కాంచన. ఈ మాట నేను కాదు, నీ కొడుకు చెప్పమన్నాడు" అని శ్రీధర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా కాంచన అయితే కంగారు పడుతూ ఉంటుంది. వదిన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం ఏంటి? అన్నయ్యకి, వదినకి అంత గొడవ ఏం జరిగింది? అసలు అన్నయ్య ఎలా వెళ్ళనిచ్చాడు? అని కాంచన అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా దశరథ, కార్తిక్ అయితే కారులో వెతుకుతూ ఉంటారు సుమిత్రని. ఇంకా దీప కూడా తన ప్రయత్నం తను చేస్తూ ఉంటుంది. అప్పుడు కార్తిక్ అయితే అప్పుడే కార్తిక్ అయితే దశరథుడు ఇలా అంటుంటాడు, "అత్తకేం కాదు మావయ్య." "ఏంటి మావయ్య? అత్తకి నువ్వు అన్న మాటలన్నీ గుర్తుకొస్తున్నాయా? లేదా అత్తకి ఏమైనా అయ్యుంటుందని భయపడుతున్నావా?" "లేదురా. తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నేనే. నాకెందుకింత మొండి పట్టుదల? తను నాతో మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడొచ్చు కదా! ఒక శత్రువుని చూసినట్టు చూశాను" అని దశరథేద అంటూ ఉంటాడు. "తను ఉన్న వైపుకి వెళ్ళడమే మానేశాను. కలిసి భోజనం చేసి ఎన్ని రోజులయిందో గుర్తులేదు. మాట అన్న నాకే ఇంత బాధగా ఉంటే, మాట పడిన మనిషి తను ఇంకెంత నలిగిపోయి ఉంటుందిరా కార్తీక్" అని దశరథైతే ఏడుస్తూ ఉంటాడు. "ఆపొద్దు మావయ్య. పూర్తిగా ఏడిచి, నీ మనసులో ఉన్న బాధ అంతా బయటికి వెళ్ళిపోయేటప్పుడు మనసు పూర్తిగా ఏడ్చేసేయ్ మావయ్య. అస్సలు ఆపకు" అని కార్తీక్ అయితే దశరథకి ఒక వాటర్ బాటిల్ తెచ్చి ఇస్తూ ఉంటాడు. "మొహం కడుక్కో మావయ్య. నీ కన్నీళ్లు నేను చూడలేకపోతున్నాను. అదే మొహం కడుక్కుంటే ఈ నీళ్ళు నీ కన్నీళ్ళని నా కంటికి కనిపించకుండా దాస్తాయి. ఇప్పుడు నా కంటింటిని ఇప్పుడు నా కన్నీటిని ఏ నీళ్ళు దాయలేవురా. ఈ కన్నీళ్లు ఆగాలంటే సుమిత్ర కనిపించాల్సిందే. మావయ్య, నిన్ను వదిలేసి అత్త ఎక్కడికి వెళ్ళిపోతుంది మావయ్య? నిన్న నువ్వు అన్న మాటకి కోపం వచ్చి బయటికి వెళ్ళిపోయి ఉంటుంది అంతే. ఇప్పుడు నువ్వెలా బాధపడుతున్నావో, అత్త కూడా నిన్ను తలుచుకొని అలానే బాధపడుతూ ఉంటుంది. తను మాత్రం నిన్ను, కుటుంబాన్ని వదిలేసి ఉండగలుగుతుందా? సుమిత్ర ఏం చేసుకుంటుందని భయంగా ఉందిరా. అత్తకేం కాదు మావయ్య. ఏ ఊళ్ళో ఉంటుంది. పద మావయ్య, పద, వెళ్ళిపోదాం పద." ఇంకా దీప అటు ఇటు వెతుకుతూ ఉంటే అక్కడే సుమిత్రలాగా ఒక అమ్మాయి అయితే కనిపిస్తూ ఉంటుంది. అదే టైంలో దీప అయితే తన దగ్గరికి వెళ్లి, "అమ్మా, అమ్మ" అని చూస్తే అది వేరే అమ్మాయి చూసి, "సారీ అండి" అని వెళ్ళిపోతూ ఉంటుంది దీప. అప్పుడే జ్యోత్స్న అయితే కార్తీక్ కాల్ చేస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఇలా అంటుంటాడు, "జ్యోత్స్న, అత్తొచ్చిందా? డ్యాడీని తీసుకొని నువ్వు అర్జెంట్‌గా ఇంటికి రా బావ. ముందు అత్తొచ్చిందో చెప్పు బావ. తాత కింద పడిపోయాడు." "ఏమైంది? తాత ఎలా పడిపోయాడు?" "అదంతా తెలీదు బావ. చూసేసరికి పడిపోయి ఉన్నాడు. మీరంతా ఇంటి దగ్గరనే ఉన్నారు కదా! ఇలానే నా సమాధానం చెప్పేది? డాక్టర్‌కి కాల్ చేసావా లేదా?" "లేదు బావ. ఎంత లేపుతున్నా తాత స్పృహలోకి రావడం లేదు. భయమేసింది. అందుకే నీకు కాల్ చేశాను బావ." "సరే, నేను డాక్టర్‌ని తీసుకొస్తున్నాను. నువ్వేం భయపడకు" అని కార్తీక్ అంటూ ఉంటాడు. "తాతకేం కాదులే." అప్పుడు దశరథ్ అయితే, "నాన్నకేమైంది కార్తీక్?" "ఏమైందో తెలీదు మావయ్య. ఇంటికి వెళ్తున్నాం పద." కాంచన అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది. ఎంత పెద్ద గొడవైతే మాత్రం వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంటి? అప్పుడే శ్రీధర్ అయితే వస్తూ ఉంటాడు. ఇంకా కాంచన అయితే ఇలా అడుగుతుంటుంది, "సుమిత్ర వదిన కనిపించిందా?" అని అంటుంటే శ్రీధర్ అయితే, "అర్జెంట్‌గా మీ ఇంటికి వెళ్ళాలి. నన్నేమీ అడగొద్దు. ముందు నువ్వు నాతో పద. వదినకేం కాలేదు కదా! సుమిత్రకేం కాలేదు. మామయ్య గారికి నాన్న నాన్నకేమైంది? ఏం కాలేదు కాంచన. ముందు మనం వెళ్దాం పద. ఏదో అయ్యింది. మీరు నా దగ్గర దాస్తున్నారు. నేనేం దాయలేదు. వెళ్దాం పద కాంచన. నాన్నకేమైందో నాకు చెప్పండి కాంచన. మనం వెళ్దాం పద. వదినకేమైందా కాంచన? ముందు నువ్వు ఆ కన్నీళ్లు ఆపు. వెళ్దాం పద" అని శ్రీధర్ అయితే కాంచనని శివనారాయణ ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. శివనారాయణకైతే డాక్టర్ గారు వచ్చి చెకప్ చేస్తూ ఉంటారు. అప్పుడు దశరథ్ అయితే పారుతో ఇలా అంటుంటాడు, "పిన్ని, నాన్నకేమైంది? జ్యోత్స్న, నాన్నకేమైంది?" అప్పుడు జ్యోత్స్న, "ఉన్నట్టుండి కింద పడిపోయాడు డాడీ. డాక్టర్, తాతకి ఎలా ఉంది?" అప్పుడు డాక్టర్, "బాగా టెన్షన్‌కి గురయ్యి బీపీ ఎక్కువై కింద పడిపోయారు. మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే ఈయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది" అని డాక్టర్ గారు అనగా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఆయన దేనికి టెన్షన్ పడకుండా చూడండి. హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే మనిషి మీకు దక్కడు. ఇంజెక్షన్ ఇచ్చాను. స్పృహలోకి రావడానికి కొద్దిగా టైం పడుతుంది. అలాగే ఎవ్రీ 4 అవర్స్‌కి ఒకసారి వాడండి అని డాక్టర్ గారైతే ఒక ప్రిస్క్రిప్షన్ కార్తీక్ అయితే ఇస్తూ ఉంటాడు. అప్పుడు దశరథ్ అయితే, "నాన్నని హాస్పిటల్‌కి తీసుకెళ్తే డాక్టర్, ఇప్పుడున్న కండిషన్‌కి ఇంట్లో ఉండడమే బెస్ట్ అండి. ఫిజికల్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. జస్ట్ ఒక అప్సెట్ అయ్యారంతే. దాని ఎఫెక్ట్ హార్ట్ మీద పడింది. ఆయన దేని గురించి బాధపడుతున్నాడో ఆ బాధ పోయిందంటే
ఆయన గుడ్డకి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఏదైనా అవసరమైతే కాల్ చేయండి" అని డాక్టర్ గారైతే వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు దశరథ్ అయితే శివనాన్న దగ్గరకొచ్చేసి, "నీ గుండె మీద పడుతున్న ఒత్తిడితో నాకు తెలుసు నాన్న" అంటుంటే, అప్పుడే జ్యోత్స్న, "నాన్న మమ్మీ దొరికిందా?" అంటే, "కనిపించలేదు." నేనన్న మాటలతో నిలువుగా చూసేసిన తర్వాత నాన్న అప్పటికి చెప్తూనే ఉన్నాడు. "నేనే వినలేదు" అని దశరథ్ అయితే అంటుంటాడు. "మాటలతో పోయేదాన్ని మనుషుల్ని పోగొట్టుకునే వరకు తెచ్చుకున్నాను నేను." అప్పుడు పారిజాతం అయితే, "మీ నాన్నని ఇలా చూడడం నాకు చాలా కష్టంగా ఉంది దశరథ. జ్యోత్స్న నిశ్చితార్థం ఆగిపోయినప్పటి నుంచి ఏదో ఇంటికి దయ్యం పట్టినట్టు ఎవరికొకరికి నష్టం కలుగుతూనే ఉంది." అప్పుడు జ్యోత్స్న కూడా, "గ్రాని ఇంత బాధపడుతుందంటే డ్యాడీ దగ్గర సింపతి కోసం ట్రై చేస్తున్నట్టుంది." అప్పుడు దశరథ, "తప్పు నాదే పిన్ని. నాన్న మాట దాటను. నాన్న కోసం ఏదైనా చేస్తాను అని చివరికి నా వల్లే నాన్నకి ఈ పరిస్థితొచ్చింది. నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి" అని దశరథ్ అయితే ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు కార్తీక్, "మావయ్య నా వల్ల కావడం లేదురా" అని దశరథ్ అయితే ఏడుస్తూనే ఉంటాడు. కోపము, ఆవేశం మనిషి జీవితాన్ని ఎంత కుదిపేస్తాయో నా కళ్ళారా చూశాను ఈరోజు. అప్పుడు కార్తీక్ అయితే, "అవును మీరంతా ఉన్నాను. దీప ఏది?" అప్పుడు జ్యోత్స్న, నువ్వు డ్యాడీ వెళ్ళిపోయిన తర్వాత తను వెళ్ళిపోయింది బావ. నేను తిరిగొచ్చే వరకు ఇంట్లోనే ఉండమని చెప్పాను కదా! అప్పుడు కనిపించలేదంటే, ఈ బిడ్డ కూడా ఏ బిడ్డ అయిన మనసు ఎలా తట్టుకోగలదు? తను కూడా వెతకడానికి వెళ్ళిపోయి ఉంటున్నట్టుంది. కనిపించపో కనిపించకుండా పోయిన కన్న తల్లి కోసం ఎక్కడ వెతుకుతుందో ఏంటో అని కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంకా దీప వెతుకుతూ, వెతుకుతూ పక్కనే ఉన్న ఒక అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్తూ ఉంటుంది. "ఏంటమ్మా ఇది? ఒక తల్లిని పురిట్లోనే దూరం చేశావు. అప్పుడు నాకేం తెలీదు. మరొక తల్లిని చిన్నప్పుడే తీసుకెళ్ళిపోయావు. అప్పుడు ఏమీ తెలీదు. ఆశని వదిలేసి ఒక రాయిలా బ్రతకడం నేర్చుకున్నాను. సుమిత్ర దశలోనే మా అమ్మ నాన్నలా తెలిసేలా చేసి అమ్మ నాన్నల మీద ఆశ పెంచావు. నేనడిగానా నిన్ను? నేనేది నిన్నడగలేదు. నువ్విచ్చింది ఏది కాదనలేదు. కష్టము, కన్నీళ్లు మోసుకుంటూనే తిరిగాను. మా బావ నా జీవితంలో వచ్చాక ఇంక చాలు అనుకునే లోపు నా కన్న వాళ్ళు ఉన్నారని తెలిసింది అమ్మా. నేను వాళ్ళతో లేకపోయినా వాళ్ళు బాగుంటే చాలు అనుకున్నాను. అది కూడా జరగడం లేదు. ఏదైనా ఒకటి జరుగుతుందంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది అంటారు. మా అమ్మ కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి దేవుడా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?" అని దీప అయితే ఏడుస్తూ ఉంటుంది. అదే టైంకి దీప దగ్గరికి కారులో ఒక స్వామీజీ దిగుతూ ఉంటారు. "ఏమ్మా గుర్తుపట్టావా? మీరు స్కందస్మరణకి వెళ్తుంటే అప్పుడు నువ్వు నన్ను కనిపించావమ్మా. కారు ఆపమన్నాను. నువ్వు ఎలా ఉన్నావని అడగను. ఎలా ఉన్నావో కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది" అని స్వామీజీ అంటూ ఉంటారు. "ఎంతో బాధుంటే తప్ప ఇలా ఎవరూ లేని చోట ఒంటరిగా ఉండరు. చెప్పమ్మా ఏమైంది?" అని స్వామీజీ అడుగుతూ ఉంటే దీప, "చెప్పుకోలేని కష్టం వచ్చింది గురుగారు. చూడమ్మా నువ్వు చెయ్యని తప్పుకి నిందపడ్డమే కాదు, ఎవరో చేసిన తప్పు కూడా నిందపడుతున్నావు. బాధపడతావు. నీ రక్తపాసం నిన్ను వదిలిపెట్టినా నువ్వు దాన్ని వదిలిపెట్టవు. ఇప్పుడు నువ్వు వెతుక్కుంటూ వెళ్ళేదాన్ని కూడా నీ రక్తపాసాన్నే" అని స్వామీజీ అంటూ ఉంటారు. "దొరుకుతుందమ్మా. నమ్మకంగా వెళ్ళొచ్చు" అంటుంటే దీప అయితే స్వామిగారిని మొక్కుతూ, "అలాగే గురుగారు" అంటుంటే స్వామీజీ గారైతే, "కానీ జాగ్రత్త, ముందున్న అని చెడ్డ రోజులు, కష్టకాలమే, దినదిన గండాలే" అని స్వామీజీ గారైతే చెప్తూ ఉంటారు. కానీ కర్మ సిద్ధాంతాన్ని మనం తప్పించలేం. మనం చేయాల్సింది ఒక్కటే, అన్నిటికీ సిద్ధంగా ఉండడం. నీ యోగం మారబోతుందమ్మా. నువ్వేదైతే ఎవరికీ తెలియకూడదు అనుకుంటున్నావో అది అందరికీ తెలిసే రోజొచ్చింది అని స్వామీజీ గారైతే అంటూ ఉంటే దీప ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. చాలా తొందరలోనే ఉంది. అపురూపమైన కాపాడుకున్న దాని క్రమంలో అమూల్యమైన దాన్ని పోగొట్టుకుంటున్నావమ్మా నువ్వు. కంగారు పడకు. దైవం నీకు సాయంగా ఉంటుంది. జరగబోయే కల్లోలానికి నువ్వే ప్రత్యక్ష సాక్షి. నువ్వే ప్రతినిధివి. నువ్వే ప్రశ్నవి. నువ్వే సమాధానానివి. వెళ్ళమ్మా, అడుగు ముందుకు వెయ్యి" అని స్వామీజీ గారైతే అంటూ ఉంటారు. "నువ్వు వెతికేది నీకు దొరుకుతుంది. నీకు మాత్రమే దొరుకుతుంది" అనగా దీప అయితే కన్నీళ్లు తుడుచుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడు దీప అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది, జరగబోయే కల్లోలమేంటి? నేనేం కాపాడుకుంటాను? నేనేం పోగొట్టుకుంటానమ్మా? గురువుగారి మాటలనేం అర్థం కాకుండా ఉన్నాయే. వెతికేది దొరుకుతుందన్నారు కదా! అంటే అంటే అమ్మ దొరుకుతుందనే కదా వెతుకుతాను. దొరికే వరకు వెతుకుతాను అని దీప అయితే దేవునికి మొక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే కాంచన కూడా శివనాన్న దగ్గరకొచ్చి, "నాన్న" అప్పుడు దశరథ్ అయితే, "నాన్నకేం కాదు నాన్న." అప్పుడు కాంచన అయితే, "ఇంతకు మించిన అదృష్టం ఇంకేం జరగాలి నాన్నయ్య? ఇంటి పెద్ద స్పృహలో లేని స్థితిలో ఉన్నాడు. ఇంటి కోడలు ఎక్కడుందో తెలీదు. ఇప్పుడు ఎవరి కోసం బాధపడాలి? ఎవరి కోసం ఏడవాలి? ఇంతవరకు వదిన ఆచూకీ దొరకలేదు. ఇప్పుడు నాన్న కళ్ళు తెరిస్తే సుమిత్ర వచ్చిందా అని అడుగుతాడు. ఏం సమాధానం చెప్పాలి అని కాంచన అడుగుతూ ఉంటుంది. అప్పుడు దశరథ, "నాన్న కోపంలో 2 దెబ్బలు నన్ను కొట్టినా నేనింత బాధపడేవాడిని కాదు. అంతా మనసులో పెట్టుకున్నాను. కుటుంబాన్ని నిలబెట్టాల్సిన నేనే అందరిని బాధపెడుతున్నాను" అని దశరథ్ అయితే అడుగుతుంటాడు. అప్పుడే శ్రీధర్ అయితే,
బావ సంసారంలో భార్యాభర్తల గొడవలు అందరింట్లో వచ్చేవే. నాలంటాడు ఒక మాట తూలాడంటే ఎవరు పట్టించుకోరు. కానీ ఎప్పుడు ఒక మాట తప్పుగా మాట్లాడని నీలాంటి వాడు అనుకోని మాట అంటే అది వదిలేసినంత తేలిగ్గా ఉండదు బావా. గుండె మోయలేనంత బరువుగా ఉంటుంది. బాగా పైగా సుమిత్ర చాలా మెతక మనిషి. ఇన్నేళ్ల జీవితం ఆ తాళి తీయడం తప్ప చెల్లెలు ఏ తప్పు చేయలేదు. ఆ తప్పే చెల్లెల జీవితానికి శాపమైంది. అర్థం చేసుకోవాల్సింది నువ్వు కూడా వరకు దూరం చేసే వరకు తను తట్టుకోలేకపోయింది అని శ్రీధర్ అయితే అంటుంటాడు. అప్పుడే పక్కన ఉన్న కార్తీక్ అయితే మామని సరిదిద్దాలనే ఉద్దేశం అన్న మాటలే కానీ ఇంకెలాంటి ఉద్దికారం లేదు మావయ్య. పైగా ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ తేలిపోయే విషయాలు. కానీ మీరు నాతో ఎందుకు మాట్లాడరని అంత అత్త గట్టిగా దిండదీసి అడగలేదు. తనని ఇంత దూరం ఎందుకు పెట్టాలి? తన గర్భంలో ఉన్నది నేను ఒక్కడినే కదా అని మామయ్య ఎప్పుడూ ఆలోచించలేదు. అప్పుడు చూసినట్టయితే కొందరు కళ్ళ ముందు ఉన్నప్పుడు మనసు సరిగ్గా పనిచేయలేదు బావ అంటూ ఉంటే అప్పుడు కాంచనకైతే ఒక్కసారి కోపం వచ్చి, "అసలు నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావే? అసలు నీకు సిగ్గుగా లేదా?" అని కాంచన అయితే తిడుతూ ఉంటుంది. "మీ అమ్మ నీ కళ్ళ ముందే గేటు దాటిపోతూ ఉంటే ఆపకుండా తప్పు చేసింది నువ్వు. పోనీలే నిన్ను అందరితో పాటు తిట్టడం కామ్‌గా ఉంటే, నువ్వు అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నావు." అప్పుడు పారిజాతం అయితే, "పోనీలే కాంచన" అంటూ ఉంటే, "అది కూడా బాధపడుతుంది" అంటూ ఉంటే, అప్పుడే కాంచన అయితే, "దాన్ని కాదు పెద్దదానివి నిన్నొచ్చి" అన్నాను ముందు. అప్పుడు శ్రీధర్ అయితే, "కాంచన ఆవిడ నీ పిన్ని." అప్పుడు కాంచన, "తెలుసండి. పిన్నంటే తల్లి తర్వాత తల్లి. నా తల్లి బతికి ఉంటే కోడల్ని ఇలా పోనిచ్చేదా? మనవరాల్ని ఇలా పెంచేదా? కళ్ళు కనపడక చేసిన తప్పే కానీ కావాలని చేయలేదు కాంచన" అని పారు ఏడుస్తూ ఉంటుంది. ఏదో శనిగాడు నెత్తి మీద ఉన్నట్టు కళ్ళజోడు అప్పుడే తీసి శుభ్రం చేసుకుంటున్నాను అని పారిజాతమైతే చెప్తూ ఉంటుంది. చూశాను. కానీ కనిపించలేదు. తర్వాత తర్వాత కళ్ళజోడు పెట్టుకొని చూస్తే ఎవ్వరూ లేరు. లేదంటే ఈ ఇంటికి ఈ పరిస్థితి నేను రానిస్తానా? ఈయన నీకు తండ్రి అయితే నాకు భర్త. నీ తండ్రిని ఇలా చూడడం ఎంత బాధో, నా భర్తను ఇలా చూడడం నాకు అంతే బాధ కాంచన అని పారు అయితే అంటూ ఉంటుంది. "పారు ప్లీజ్ తాతకు డిస్టర్బ్ చేయొద్దు. ఉన్నట్టుండి కదులుతున్నట్టున్నాడు" అని కార్తీక్ అంటూ ఉంటే, ఉన్నట్టుండి శివనారాయణ అయితే స్పృహలోకి వస్తూ ఉంటాడు. అప్పుడు శివనారాయణ అయితే కళ్ళు తెరిచి "సుమిత్ర ఏది?" అని అడుగుతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళందరూ ఏం చెప్పాలో అర్థం గాక ఆగిపోతూ ఉంటారు. అప్పుడే జ్యోత్స్న అయితే మమ్మీ కనిపించలేదు అని అంటూ ఉంటుంది.